హలో అందరికీ. ఫాదర్స్ ఒక్కళ్ళే కాదు, మదర్స్ కూడా అంతే. ఎందుకో ఏమో తెలీదు అలా ముందు నడుచుకుంటూ ఎళ్ళిపోతారనమాట. ఇకపోతే విషయంలోకెళ్ళే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మేము గోరింటాకు కోసుకోవడానికెళ్తున్నాం. ఇది యాక్చువల్‌గా నేను నిన్నటి వీడియోలోనే పెట్టాను. బట్ అది లెంత్ ఎక్కువవడంతో కట్ చేయాల్సొచ్చింది. ఇవే మా కోడిపిల్లలు. బుడ్డి బుడ్డి కోడిపిల్లలనమాట. చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. కానీ ఆటిని చూస్తే నాకు కోసుకొని తినేయాలనిపిచ్చిద్ది. ఉన్న అన్ని కోడిపిల్లల్లో కల్లా ఇదే ఆఖరిన పుట్టిన కోడిపిల్ల అనమాట. చాలా చిన్నగా ఉంటది. దీని సైజ్ కూడా అని కొంచెం బలహీనంగా ఉంటుంది. సరిగ్గా నడవలేదు. అలాంటి దాన్ని పట్టుకొని నేను విన్యాసాలు చేస్తున్నాననమాట. ఇప్పుడు చూడండి అది నా చేతిలో ఎంత ముద్దుగా ఉంటదో. బావుంది గదా! భలే కూర్చుంది గదా! ఎత్తుకున్నప్పటి నుంచి కుయ్ కుయ్‌మని అరుస్తూనే ఉంది. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గోరింటాకు చెట్టు ఇదే. ఇప్పుడు దీన్నే కోసుకొనెళ్ళి మిక్సీ పట్టేసి చేతికి పెట్టేసుకోవాలి. దీని కళ్ళు చూసారా ఒకసారి? దాని కళ్ళ చుట్టూ కాటుక పెట్టినట్టు ఎంత నల్లగా బావుందో కదా! నా ఒక్కదానికే కాబట్టి కొంచెం సరిపోతుంది. ఫైనల్‌గా గోరింటాకుని రుబ్బేసుకున్నాము. ఇంక చేతులకి పెట్టుకోవడమే. ఇంట్లో టీవీ చూస్తూ పెట్టుకుందామంటే గచ్చంతా మరకలైపోతాయని చెప్పేసి నన్ను బయటకి గెంటేశారు. సో, ఎప్పటిలాగా ఒక చుక్క పెట్టి దాని చుట్టూ మిగిలిన చిన్న చిన్న చుక్కలు పెట్టడం అలా కాకుండా ఏదైనా డిజైన్ ట్రై చేద్దాం అనుకున్నా. అప్పుడెప్పుడో నేను బీటెక్‌లో పెట్టుకున్నాను. అలాంటిదేదైనా ట్రై చేద్దామనని అనుకుంటున్నా. సో, వెయిట్ వెళ్ళి ఏదో ఒక పుల్ల ఎతుక్కొనొద్దాము. ఇప్పుడు ఆ పుల్లతోనే పెట్టాలి మనం డిజైన్. ముందైతే పెన్నుతో లేఔట్ గీసుకోవాలనమాట. ఆఫ్టర్ అప్లయింగ్ మెహందీ ఇది ఔట్‌పుట్. మనకు కొంచెం క్రియేటివిటీ ఎక్కువైంది. అందుకే అటు చేసి, ఇటు చేసి ఏదో డిజైన్ పెడదాం అనుకోని మళ్ళీ ఒక పెద్ద చుక్క పెట్టి దాని చుట్టూ చిన్న, చిన్న చుక్కలు పెట్టినట్టు అలాగే పెట్టాను. కాపోతే ఆ చుక్కల షేప్ మారిందంతే. ఫైనల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి తీసేస్తున్నాను గోరింటాకు చూడాలి. బానే పండింది. బావుంది. బాగా ఎర్రగా పండింది. ఎర్రగా అంటే ఎర్రగా కాదు కొంచెం ఆరెంజ్ కలర్‌లో. బట్ అది ఒక నైట్ గడిచేసరికి ఎర్రగా అయిపోతది. బాయ్ బాయ్.